నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు ఏం ఎనర్జీ. నేచర్ బ్యూటిఫుల్ గా కనబడాలంటే గ్రీనరీ ఉండాలి. వైజాగ్ బ్యూటిఫుల్ గా కనబడాలంటే మా లేడీస్ ఉండాలి. రెడీగా ఉన్నారా? బ్యూటిఫుల్, యూఆర్ ఆల్వేస్ రెడీ. కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఆడవాళ్ళు పెళ్లి తర్వాత పుట్టింటికి వెళ్ళాలంటే మొగుడికి అత్తగారికి చెప్పే కారణాలు ఏంటి? ఒంట్లో బాగాలేదు అని సాకు చెప్పి వెళ్ళిపోతాం. మీ ఆయన ఊకుంటాడు మరి, ఒంట్లో బాగాలేదో వెళ్ళమ్మా. ఇప్పుడు నేనే వండుకొని తింటున్నాను కదా, మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ నాకు చక్కగా బాగా వండి పెడుతుందని వెళ్తానండి. నాకు వండి పెడతారు ఇక్కడ అని అంటది. మీ అమ్మగారు ఉన్నారు కదా అని చెప్తాం. మా అమ్మకే నువ్వు వండి పెట్టాలి, నువ్వు వెళ్తే రోజు నేనే వండి పెడుతున్నాను కదా, ఏంటి ఒక్క రోజుకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అవునే, నీ గొంతు తట్టుకోలేకపోతున్నా పో అంటున్నప్పుడు. ఏమండి, ఈ రోజు మా తమ్ముడు వాళ్ళది భూమిలో పంచుతున్నారంట, తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్తాను. వెరీ గుడ్, రండి రండి అమ్మా. ఎస్, హాయ్. కోడర్ వాల్యూ తెలియాలంటే ఖచ్చితంగా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి నా వాల్యూ తెలియాలంటే నేను మా అమ్మగారి ఇంటికో లేదో నాకు నచ్చిన దగ్గరికి వెళ్తాను అనేసి నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్తారు, కానీ మీరు పుట్టింట్లో హ్యాపీగా ఉంటారా? మీ ఆయన మీరు మిస్ అవ్వరా? మా ఆయన నేను మిస్ అవుతాను, వీడియో కాల్ లో చూసుకుంటాను. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, ఏముంది మరి పెళ్ళెందుకు జీవితాంతం వీడియో కాల్ చేసుకునేది? అలా ఏం లేదు, ఏ టైంలో చేయాలో ఆ టైంలో వీడియో కాల్ చేస్తాం. ఎప్పుడు పుట్టింట్లో ఉండిపోం కదా, ఇలా వెళ్తాం అలా వచ్చేస్తాం. ఇలా వెళ్తారు, అలా రారు, అలా వస్తారు. లాస్ట్ ఆన్సర్. మా బామ్మ చనిపోయిందని వెళ్తాం. అదే బామ్మని 3 నెలల క్రితం చంపినావు, మళ్ళా అదే బామ్మని ఎప్పుడు చంపినావు? చనిపోయి ఇప్పుడే చనిపోయింది. ఇప్పుడే 10 రోజులు పండగనా? దాని తర్వాత మళ్ళీ నెల సంవత్సరం అని చెప్పి సంవత్సరం ఆడనే ఉంటావు. ఒక పని చేద్దాం, మీ ఫ్యామిలీ బామ్మలందరినీ తెచ్చి మన ఇంట్లో పెట్టుకుందాం. చూడలేరు మీరు అంతమందిని. ఎందుకు బామ్మ చూడలేరు? ఒక క్రేజీ ఐడియా, పెళ్లి చేసుకొని వీడియో కాల్ లో కాపురం చేయడం. బా, ఏమన్నా ఐడియానా? రండమ్మా. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ వన్స్ మోర్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు బెసయ్య మందిరో, యమ్మో ఓ యమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది గుల్లి, ఆ బాబు నాకే కావాలి. ఏం చేస్తుంటారు? వర్క్ చేస్తున్నా. నేను టైం పాస్ చేస్తున్నా. In a PSU, I work in a PSU. పబ్లిక్ సెక్టర్ Unit. వెరీ గుడ్. సో చదువు తర్వాత యూ స్టార్టెడ్ వర్కింగ్. Yeah. వెరీ నైస్. మ్యారీడ్? Yeah, I am married. మేడం మీ పేరు? నా పేరు లావణ్య.
లావణ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. చిన్నప్పటి నుంచి ఏ హీరోయిన్ బాగా అభిమానించారు? సావిత్రి. హీరోని ఎన్టీ రామారావు గారు. సావిత్రి గారు అంటే ఇష్టం అంటే ఖచ్చితంగా సావిత్రి గారు లాగా డాన్స్ చేయడానికి అయితే మీకు వస్తుంది. ఆఫ్ కోర్స్. మంచి సావిత్రి గారి పాట ఒకటి పెట్టండి ఆయన. నా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 ఆహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. వెరీ గుడ్. యా హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? తేజస్విని. హాయ్ తేజస్విని, ఏం చేస్తుంటావు? బీటెక్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్ రవి గారు. హాయ్. భారతి. భారతి గారు ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, సో ఖాళీ రీల్స్ చేస్తా టైం పాస్ కి. ఖాళీ ఎంబీఏ వరకు చదువుకుని ఖాళీ ఎందుకున్నారు? అంటే వెంటనే ఎందుకు వెళ్ళిపోవడం, కొంచెం గ్యాప్ ఓ 10 తీసుకొని సంవత్సరాలు రీల్ చేసి దాని తర్వాత ఎంజాయ్ చేయాలి కదా అప్పుడు సార్. చదివిందంతా పీక్తది. బట్ ఆల్ ది బెస్ట్. హాయ్ మేడం, వాట్స్ యువర్ నేమ్? హాయ్ రవి గారు, ఐఎమ్ కుస్మా. హాయ్ కుసుమ గారు, ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ హౌస్ వైఫ్. మీ ఆయన చాలా అదృష్టవంతుడు కదా. ఇంత అందం నీకు ఎందుకు అయ్యా అని అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. అనిపించిందా? మీ ఆయనకు చెప్పారా ఈ మాట? చెప్పలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పారు టీవీ ద్వారా. ఓకే, మీ ఆయన లక్కీయా మీరు లక్కీయా? మా ఆయన గారే లక్కీ. ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది మీకు? హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేస్తున్నాను, ఇన్ఫ్లుయెన్సర్, రీల్స్ చేస్తాను, డాన్స్ చేస్తాను. ఆల్ రౌండర్ మీరు, అన్ని చేస్తారు, ఇంట్లో అన్ని పనులు హౌస్ చేస్తారు. వైఫ్, ఒక పాప కూడా ఉంది. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. జోహార్లు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ప్రియా. హాయ్ ప్రియా, ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడే ఫార్మసీ కంప్లీట్ చేసుకున్నా, క్వశ్చన్స్ అడగొద్దు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఫార్మసీ. హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మసీ? లిటరలీ ఐ డోంట్ నో సార్. మరి ఫార్మసీ ఎట్లా నాకు చదివావు? ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకు చదివావు? మా డాడీ చదివించారు. డబ్బులు బొక్క. నేను సంపాదించుకుంటానులే వేరే. నువ్వు సంపాదించి డాడీకి ఇస్తావు మళ్ళా. అందుకే కదా నేను ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తున్నా. లేదు, ఇట్స్ ఆల్వేస్ అ ఫైట్ బిట్వీన్ యంగ్స్టర్స్ అండ్ పేరెంట్స్. ఆబ్వియస్లీ. మనకేమో చదువు కాదు, వేరే ఐడియా ఉంటది. ఈ పేరెంట్స్ ఏమో అర్థం చేసుకోరు, ఆ జనరేషన్ గ్యాప్ ఇది. బట్ ఎప్పుడన్నా నువ్వు నాన్నగారికి చెప్పావా నేను చదువుకొని నాకు ఇష్టం లేదు అని? నేను చెప్పాను. అయినా ఏం లేదా? 10 లక్షలు వేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఆ 10 లక్షలను పాటలు పాడుకొని సంపాదించుకోవాలి. డాడీ 10 లక్షలు డాడీ, నాకు ఇస్తే 2 సినిమాలు తీస్తా డాడీ. ఓకే, యూఆర్ ఎ సింగర్. యా. ఓకే, మా కోసం ఏదన్నా. నీతో ఏదో అందామనిపిస్తోంది, వావ్. ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది, నా పుట్టుక నీతో మొదలైంది, నీతోనే పూర్తయిపోతోంది, ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి, నీకెలా చూపను నా మనసింతకు మించి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. వాట్స్ యువర్ నేమ్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రియా రావు. ప్రియా, యు హావ్ అ గ్రేట్ వాయిస్ ప్రియా. థ్యాంక్ యూ సార్, బట్ దేనికి సెలెక్ట్ అవ్వట్లేదు. ఫార్మసీలో ఇన్నేళ్ళు ఏం చేసావురా? ఫంక్షన్ లో పాటలు పాడుతూ మళ్ళీ వెళ్ళిపోతా. I am in love with that voice. చాలా Thank బాగుంది. you so much, చాలా sir. బాగుంది. Let's do something. I have a plan. Let's Okay, do something. thank you, sir. మేడం, మీ పేరు? నా పేరు రూపాదేవి అండి. రూపాదేవి గారు ఏం చేస్తుంటారు? నేను ఎంటర్ప్రైనర్ ని, బిజినెస్ చేస్తా ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంట్లో ఆ పనులు చేసుకొని బిజినెస్ కూడా చూసుకుంటారు. మార్నింగ్ 5 లేచి వంట పనులు అన్ని చూసుకుని, ఆహా. నా పెద్ద కూతురు తిను, నాకు మనవడు కూడా ఉన్నాడు. పెళ్ళై ఒక 4-5 సంవత్సరాలు అయిందని చెప్తారేమో అనుకుంటే అంత పెద్ద కూతురు. వెరీ గుడ్ అమ్మా. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫిట్నెస్? అంటే ఏదైనా రొటీన్ ఫాలో అవుతారా? పొద్దున్న 5కి లేసి పరుగుబెట్టి ఇంట్లో పని అంతా చేసుకుని, వంట చేసుకుని, ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ చేసి వస్తే ఇలాగే అయిపోతాం. అంతే, అంటే ఏదో ఒక పని పెట్టుకుంటే మనం ఇలా ఉంటాం. అంతే. లెసన్ లెర్న్డ్. వెరీ గుడ్ మేడం, లవ్లీ రూపా గారు. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. వాట్స్ యువర్ నేమ్? భార్గవి అండి. భార్గవి గారు ఏం చేస్తుంటారు? ఫైజర్ లో అసోసియేట్ గా వర్క్ చేస్తాను. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. పోలా అద్రి పోలా. నేను హెడ్స్, షోల్డర్స్, హిప్స్, నీస్ అండ్ టోస్ చెప్తున్న కొద్దీ మీరు అక్కడ, నేను హెడ్స్ అంటే హెడ్స్, షోల్డర్ అంటే షోల్డర్, బాల్ అంటాను, బాల్ తీసుకోవాలి. ఓకే, బాల్ అనే వరకు నేను ఈ ఆట ఆడిస్తూ ఉంటాను, కరెక్ట్ గా ఆడాలి. ఓకే, రెడీ, లెట్స్ బిగిన్. హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, నీస్, షోల్డర్, హిప్స్, షోల్డర్, హిప్స్, షోల్డర్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, లివర్, కిడ్నీస్. నాకైతే ఇన్నే ఉంటాయి, మీకు హెడ్స్, టోస్, షోల్డర్స్, భుజాలు, బాల్,
2 అండ్ మాక్సిమం ఇక్కడ 3 వచ్చాయి కాబట్టి ఈ టీం ని ప్రశ్న అడగడం జరుగుతుంది. ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇస్తే పాయింట్ వస్తుంది, మీరు చెప్పకపోతే పాస్ అవుతుంది, మీరు చెప్పొచ్చు మీకు పాయింట్ రావచ్చు. మగవారి పేర్లతో ఉన్న ఫేమస్ ఊరి పేర్లు ఏవైనా 6 చెప్పండి. రాజమండ్రి. రాజా. ఓకే. సుబ్రహ్మణ్యపురం. సుబ్రహ్మణ్యపురం వెరీ గుడ్. ఇంకా 4 చెప్పాలి. 5. కృష్ణ. కృష్ణపట్నం. 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 అనంతపురం. తిరుపతి. ఇంకొకటి లాస్ట్. 5, 4. విజయనగరం రైట్ ఆన్సర్. అమ్మా ఈసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. హిప్స్, టోస్, హెడ్స్, షోల్డర్, బాల్. ఆంటీ ఏందమ్మా మీరు? ఈసారి మీరు చెప్పేశారంటే ఇంకా డైరెక్ట్ లక్కీ జోన్ కి వెళ్ళిపోతారు. రెడీ. క్వశ్చన్ ఏంటంటే రామాయణంలో ఉన్న స్త్రీ పాత్రలు 5 చెప్పండి. సీతమ్మ. 5, 4, 3, 2, 1. ఓకే. 5 స్త్రీలు ఇన్ రామాయణం. సైలెంట్. సీతమ్మ. శూర్పణఖ. కైకేయి. మండోదరి. రాముడికి పండిస్తుంది శబరి. రైట్ ఆన్సర్. పాయింట్. ఓకే. లాస్ట్ పాయింట్ డిసైడర్. హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హిప్స్, నీస్, హిప్స్, నీస్, షోల్డర్స్, హెడ్స్, టోస్, heads, toes, heads, toes, heads, toes, shoulders. Knees, heads, ball. అమ్మయ్య. 1, 2, 3. మన భారతదేశంలో 6 స్టేట్స్ అండ్ వాటి ఒఫిషియల్ లాంగ్వేజ్ చెప్పాలంతే. ఆంధ్ర తెలుగు. కేరళ మలయాళం. ఉత్తరప్రదేశ్ భోజ్పురి. వెరీ గుడ్. తమిళనాడు తమిళనాడు తమిళ్. మహారాష్ట్ర మరాఠీ. వెరీ గుడ్. ఇంకొకటి చెప్తాను. ఒడియా. పాయింట్ విన్నర్స్. పాయింట్ తో పాటు రౌండ్ విన్నర్స్. ఓకే సూపర్. వెరీ గుడ్. రౌండ్ గెలిచేశారు. ఇప్పుడు మీ 4 వెళ్తున్నారు నాతో పాటు లక్కీ జోన్. అట్లా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆల్రైట్ సో లెట్స్ స్టార్ట్ లక్కీ జోన్ లో. ఆల్రైట్ సో గెలిచినందుకు మీ 4 గెలుచుకున్నారు 4000 రూపీస్. ఆల్రైట్ సో నెక్స్ట్ రౌండ్ ఎక్సో రౌండ్. ఇక్కడ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మీ ఇద్దరు మధ్యలో పోటీ. ఇది ఆర్డర్ కదా, బుక్ లో మనం లైన్లు గీయించుకొని ఆడుతుంటాం చూడండి. చాలా బాగా. ఎస్. సో ఇవి ఈ సున్నాలన్నీ మీవి, ఈ ఎక్సులన్నీ మీవి. ఓకే. ఇవి మీరు 1 by 1 పెడతారు. సీక్వెన్స్ గా క్రాస్ గానీ స్లాంట్ గానీ స్ట్రైట్ గానీ సెట్ చేయాలి, తెలుసు కదా. కానీ మీరు ఇది ఇక్కడ పెట్టాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఫాస్ట్ గా అడుగుతా. మీరు చెప్పలేకపోతే మీకు ఛాన్స్ అయిపోతుంది. వీళ్ళు చెప్తారు, మీరు రైట్ చెప్తే మీకు పెట్టే ఛాన్స్ వస్తుంది. ఎవరైతే ఛాన్స్ వచ్చినప్పుడు సీక్వెన్స్ సెట్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఇద్దరిట్లో క్వశ్చన్స్ అడుగుతాం, మీతో స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. రావణాసుడు తమ్ముడు పేరు? రావణ బ్రహ్మణ. రావణాసురుడి తమ్ముడు పేరు? రాముడికి సపోర్ట్ చేశాడు కదా. నరకాసురుడా? అమ్మా విభీషణుడమ్మా. పెట్టండి. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమవుతాడు? రైట్ ఆన్సర్. పెట్టండి. వరుణ్ తేజ్ భార్య పేరేంటి? లావణ్య త్రిపాఠి. ఇది మాత్రం అబ్బా. రావణాసుడు తమ్ముడు పేరేమో డౌట్ గా మాట్లాడుతూ. చిరంజీవి గారి తమ్ముడు పేరేంటి? పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. A+B హోల్ స్క్వేర్ ఫార్ములా? A² + B² + 2AB. వెరీ గుడ్.
వైజాగ్ లో ఫేమస్ బీచ్ ఒకటి చెప్పండి. రామకృష్ణ బీచ్. సారీ, ఆర్కే బీచ్ అది. అదే ఆ రామకృష్ణ బీచ్. నెక్స్ట్ క్వశ్చన్, వంటలో ఏం వేస్తే టేస్ట్ వస్తుంది? సాల్ట్ వేస్తే రైట్ ఆన్సర్. పెట్టండి. లేవు కదా, ఇది తీసేయండి అని పెట్టాను. అయిపోయింది. సో 3-0 లైన్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ గెలిచింది మీరు. కంగ్రాచులేషన్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హార్డ్ లక్. అన్ని క్వశ్చన్స్ రైట్ చెప్పారు కానీ Thank you so ఈవిడ much. గెలిచిపోయింది. మీరు గెలుచుకున్నారు 1000 రూపీస్. కంగ్రాచులేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? భారతి అండి. భారతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. శ్రీదేవి. హౌస్ వైఫ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. వినాయకుడి వాహనం ఏమిటి? ఎలుక. మూషికం. పెట్టేయండి. సుగ్రీవుడు సోదరుడు ఎవరు? వాలి. రైట్ ఆన్సర్. చిరంజీవి గారి 150వ చిత్రం పేరేమిటి? 150. 5 4 3 2 1. ఖైదీ నెంబర్ 150. రైట్ ఆన్సర్. ఖైదీ నెంబర్ 150 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీకు. ఇది కరెక్ట్ గా చెప్పేస్తే మీరు గెలిచిపోతారు. కాకినాడలో ఫేమస్ ఫుడ్ ఏంటి మనకు దొరికేది? కాకినాడ కాజా. రైట్ ఆన్సర్. పెట్టండి. విన్నర్. కంగ్రాచులేషన్స్. హార్డ్ లక్. 1000 rupees to the winner. Congratulations. చాలా బాగా చేశారండి. అసలు తెలియలేదు చేసినట్టు అసలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. And let's start a final round. It's a family party. నేను ఒక్కొక్కరుగా పిలుస్తాను. ఒక్కొక్కరుగా వచ్చి ఈ ఒక టైర్ తీసుకొని అలా వదిలేస్తే ఆ బిందెలు అన్ని బిందెలు కింద పడిపోవాలి. అలా పడ్డాయంటే 500 అక్కడికక్కడ ఇచ్చేస్తా. ఓకే, రెడీ? ఫస్ట్ మేడం రండి. థర్డ్. Go! అల్ల జోడు తీస్తే నీలాంటి వాడే, షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడే. Ready? 3, 2, 1, go! అక్కుటైయు తీస్తే నీలాంటి వాడే, నీలాంటి వాడే. Congratulations! Ready? First madam రండి. Ready? 3, 2, 1, go! Congratulations! Ready? 3, 2, 1, go!
చూసారు కదా ఎపిసోడ్ సూపర్ గా ఎంజాయ్ చేశారు. కానీ ఇదే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ అవుతుంది. ఇంతకు మించి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. డోంట్ మిస్. ఈ రోజుకైతే ఇంతటితో వార్తలు సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు